హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మిల్క్ ప్యాకెట్ నుండి ఘీ ఎలా తయారు చేయాలో చూద్దాము. డైలీ మనం మిల్క్ 2 to 3 టైమ్స్ బాయిల్ చేస్తుంటాం కదా! వాటి పైన వచ్చే మీగడని ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసి పెడితే ఇలా ఉండలుగా అయితది కదా! దాన్ని మనం చిన్న చిన్న స్మాల్ పీసెస్ లాగా స్పూన్‌తో స్మాష్ చేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే ఒక క్రీమీ టెక్స్చర్ ఒస్తది. అందులో కొంచెం వాటర్ ఏసుకుంటే మనకు వాటర్ సెపరేట్‌గా ఆ క్రీమీ టెక్స్చర్ సెపరేట్‌గా వచ్చేస్తది కదా! దాని నుండి మనం దాన్ని సెపరేట్ చేసి మనం ఇమ్మీడియేట్‌గా బాయిల్ చేసి కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉంటే మనకి ఘీ అనేది రెడీ అయిపోతదనమాట. ఇప్పుడు నౌ ఏ డేస్ ఏంటంటే మనకు విలేజ్‌లో లాగా నేచురల్ ఘీ దొరకటం లేదు. ఇంకొకటి మనం ప్యాకెట్స్‌లో ఘీ కొంటే కూడా అది కూడా కొంచెం ప్రిజర్వేటివ్స్ ఏసి స్టోర్ చేసి పెడుతూ ఉంటారు కదా! దాని బదులు ఇలా మనం ప్యాకెట్స్‌లో నుంచే ఇది అంత హెల్తీ కాదు. బట్ కంపేర్ టు దట్ ఇది ఓకే. ఫైన్. సో, మనం 1 వీక్ ఒకసారి ఇలా ఒక నియర్లీ ఒక 200 ఎంఎల్ ఘీ ఒస్తది నాకు. 1 వీక్ ఒకసారి ఒక 200 ఎంఎల్ ఘీ ఒస్తది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో కొంచెం హైజీన్‌గా ఇంట్లో కొంచెం ఇలా హైజీన్‌గా, టేస్టీగా కూడా చేయొచ్చు. ఇంకొకటేంటంటే, ఇక్కడ మనము కొంచెం టేస్టీగా రావాలంటే 1 క్రిస్టల్ సాల్ట్, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇది ఒకటి టిప్ అండి. ట్రై చేయండి. ఒక చిన్న క్రిస్టల్ సాల్ట్ అండ్ 2 రెమ్మల కరివేపాకు అంతే. చాలా టేస్టీగా ఉంటది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోయింగ్‌గా ఉంటది. ఏజింగ్ తగ్గిస్తది. హెయిర్ స్ట్రెయిటనింగ్‌కి వాడతారు కండిషనర్స్‌లో. సిల్కీ అండ్ షైనీగా ఉంటది. ఇంకొకటి మనకి ఇంకా బాడీ ఇంటేక్‌కి ఎలాగో అనేది మన సౌత్ ఇండియన్ ఫేవరెట్ ఫుడ్స్‌లో తప్పకుండా ఉండనే ఉండాలి కదండీ! సో, డైజెషన్ పర్పస్ కూడా హెల్తీ ఇంట్లో చేసిందయితే ఇంకా బెస్ట్‌గా ఉంటది. ఇది కొంచెం ఫ్యాటీ ఫుడ్ కూడా. కొంచెం బరువు పెరగాలన్నా, హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఈ చాలా బాగా వెయిట్ గెయిన్‌కి యూజ్ అవుతది కదా! సో, మస్ట్ ఇది ఎంత టేస్టీగా ఉంటదంటే, మా పిల్లలు చూడండి నేనక్కడ ఫిల్టర్ చేస్తుంటే, వాళ్ళు కూడా అప్పుడే లిక్ చేస్తున్నారు. ఫింగర్‌తో చూడండి లిక్ చేస్తున్నారు. సో, మస్ట్ ట్రై. ఔట్ సైడ్ ఫుడ్ కంటే అంతో ఇంతో మనం బెటర్‌గా చేసుకునేది బెస్ట్ అని నా ఫీలింగ్. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రైన్బో వరల్డ్. చూడండి వాళ్ళు ఎంత టేస్టీగా తింటున్నారో. నేను చెప్పడం మర్చిపోయాను. 4 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటానండి ఇన్ ఏ డేలో, హాఫ్ లీటర్స్.